ఈరోజు అయితే మేము వేలూరు వెళ్తున్నాం అన్నమాట, తమిళనాడు. మా పాప డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. సో రేపు ఎల్లుండి 2 రోజులు ఉందన్నమాట. వేలూరు జలకంఠేశ్వర స్వామి టెంపుల్, అలానే గోల్డెన్ టెంపుల్ 2 రోజులు. సో లాంగ్ జర్నీ. అట్లా వెళ్ళిపోతూనే ఉన్నాం. అప్పుడే గంట గడిచిపోయింది, గంటన్నర, 1.5 hour అయిపోయింది. అసలు తెలియదు కూడా తెలియలే ఎట్లా అయిపోయిందో. అట్లా నేషనల్ హైవే 44లో పోతా ఉన్నాం. ఇలానే ఇంకొక 14 kilometers ఉందన్నమాట. జర్నీ స్టార్ట్ అయితే ఇప్పటికి ఒక 1 hour 30 minutes అవుతుంది. అసలు ఏమంటారు, ఎట్లా టైం అయిపోతుందో కూడా తెలుస్తలే. 6:20 అయింది, కాకపోతే ఎండింగ్ కావాలి సూర్యుడు. ఇగో మా బాబు పైన కోతిలా కూర్చున్నాడు. ఈయనకు ఇంకో బాబు, ఇంకో బుజ్జి పాప. ఇగో ఈమె ప్రోగ్రామ్కి వెళ్ళేది. ఇగో ఇక్కడ బజ్జి ఉంది, చిన్న పాప అయిపోయిందంట. కనిపిస్తుందా? డాన్స్ పర్ఫార్మెన్స్ ఇరగా తీయాలి. నువ్వు అక్కడ పోయినాక తీసుకోబోతున్నట్టు కాదు, మమ్మల్ని గుంపు కట్టించి మంచి ఇరగా తీయాలి డాన్స్. అంతా నేను మెచ్చుకోవాలి బాగా. ఓకే ఓకే అంట. సో ఇప్పుడైతే కొంచెం ఖాళీగా ఉంది రోడ్ అయితే. ఇంకెక్కడన్నా కొంచెం ఒక 1 hour అయ్యాక బ్రేక్ తీసుకొని కాఫీ అలా పెట్టుకొని తాగుదాం. ఇంకా హైవేల మీద ఒక్కొక్కసారి వీలు ఉంటుంది కాఫీకి, ఇంకోసారి వీలు ఉండదని మేమే కాఫీకి కావాల్సినవన్నీ కూడా తెచ్చుకున్నాం అన్నమాట. స్నాక్స్, బిస్కెట్స్, ఇంకా మ్యాంగోస్ కూడా తెచ్చాము. ఒక బ్రేక్ తీసుకొని ఒక 1 hour అయ్యాక, ఒక 8 hours జర్నీ కానీ వచ్చినాక కొంచెం కాఫీ తాగడం అలా చేద్దాము. దగ్గర వచ్చేసాం. తెలియలేదు కదా అసలే. ఈరోజు వెళ్తూనే ఉన్నాం. అసలు 2-3 hour జర్నీ అయితే అసలు 1 hour అవుతుందంటే ఎంతో సేపు అయినట్టు అనిపిస్తుంది, కానీ ఇప్పుడు అసలు అయినట్టే తెలుస్తలేదు. ఫాస్ట్గా అయిపోతుంది. ఇట్లానే అయిపోతే బాగుండు మొత్తం జర్నీ కదా సచి. అసలు ఎక్కువ స్పీడ్లో కూడా పోతలేము, అట్లా అయిపోతుంది. గూగుల్ మ్యాప్స్ వాడు టైం తగ్గిస్తుండో లేకపోతే మనమే అక్కడ టైం గడిచిపోతుందో తెలుస్తలేదు. వెళ్తూనే ఉన్నాం కదా గూగుల్ మ్యాప్స్ అంటే. ఈతపల్లి, అగో ఈతపల్లి చూడు, పైన చూడు, పైన చూడు. కొంగ జాతిలోనే ఇంకోటి ఏదో. సరే పోన్లే. ఇప్పుడే చాయ్ తాగడానికి అయితే దిగినాము. ఇక్కడ హోటల్ కనిపిస్తే అయితే చాయ్ తాగుదాం పోయి. టీఆర్టీ కెఫే అంట, పోయి చాయ్ తాగుదాం. డాడీ టీ తెచ్చిస్తున్నా. చాయ్ టీఆర్కే స్పెషల్ మట్కాలో వస్తుంది అనమాట. ఇక్కడ ఎన్ని ఇంకా ఇక్కడ చాయ్ తాగేసి 30, 40, 50 kilometers అయితే లేదు వెళ్ళిపోయి అక్కడ ఇంకేమైనా హోటల్ కనిపిస్తే డిన్నర్ అయితే చేసేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా వెళ్తున్నది కానీ ఇప్పుడే 7 అవుతుంది. 7 అక్కడ పోయేసరికి ఎంత అవుతుందో మరి చూడాలి. పదండి వెళ్ళిపోదాం అక్కడికి. డిన్నర్ బ్రేక్ అయితే హనుమాన్ హోటల్ దగ్గర అయితే ఆగినాము. ఏం ఆర్డర్ ఇచ్చినామంటే ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చినాం. తిన్నాం వచ్చిన తర్వాత. ఇప్పుడే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కారెక్కి కూర్చుంటాం. నాది అయిపోయింది, మమ్మీది అయిపోయింది, డాడీది అన్నది కూడా అయిపోయింది. నీ మీద ఒక ఏమో అవ్వాలి. ఇంకా నీ మీద అయిపోతే ఇంకా కార్లెక్కి వెళ్ళిపోదాం. ఇప్పుడే కార్లెక్కి బయలుదేరుతున్నాం. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యి వెళ్ళడమే. ఇప్పుడే ఆంధ్ర అయితే రీచ్ అయిపోయినాం అనమాట. అలా పక్కన ఆపుకొని కానీ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాం. మమ్మీ డాడీ వండుకోళ్ళు, మా అన్న కూడా వండుకుండు, చెల్లి కూడా వండుకుంది. అందరం వండుకుంది. నేను లేచి వీడియో తీసుకుంటున్నా. అందరం వండుకుంటే ఒక చోట కార్ కూడా రెస్ట్ అన్నట్టు ఇట్లా ఆపితే, ఎందుకంటే ఇంజన్ హీట్ ఎక్కుతుంది కదా, ఇంజన్ చల్లబడుతుంది. ఇప్పుడే మార్నింగ్ అయిపోయింది. సూర్యుడు కూడా బయటికి వెళ్ళిండు.
ఇంకా మా జర్నీ అయితే 2 hours ఉంది. ఇప్పుడు టైం 6-8 అవుతుంది. అక్కడ 8 కల్లా ఉంటాం మేము. ఇదిగోండి మా అన్న, మా చెల్లి, అనుకులు ఇద్దరు, నేను, మమ్మీ, డాడీ లేచినాం. అంటే డాడీ మమ్మీ లేచి ఉన్నారు రాత్రి అంతా. మేము ముగ్గురం పండుకున్నాం. ఇంకా మధ్యలో ఆపినాం కదా ఒకసారి టోల్ దగ్గర, అక్కడ రెస్ట్ తీసుకున్నాం అంతే. ఆంధ్రప్రదేశ్ ఇంకా దాటలేదు, ఇంకా ఆంధ్రాలోనే ఉన్నాం. ఆంధ్ర బెంగళూరు బార్డర్ కదా మమ్మీ, ఆంధ్ర బెంగళూరు బార్డర్ మధ్యలో ఉన్నాం. ఇంకా పోలే బెంగళూరుకి, ఆంధ్రాలో వెళ్ళిపోతాం. ఆంధ్ర కొద్దిసేపట్లో బెంగళూరుకి. 30-40 kilometers ఉంటుంది బెంగళూరుకి. ఇంకా 6:30 కల్లా బెంగళూరు ఉంటాం. 6:30 నుంచి 7 దాకా, 7:30 దాకా గంట సేపు ఏమవుతుందంటే, గంట సేపు బెంగళూరు నుంచి తమిళనాడుకి అయితే పోతాం. తమిళనాడు నుంచి ఇక్కడికి వేలూరులో ఒక రూమ్ బుక్ చేసుకోవాలి. రూమ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాం. ఇంకా ఇప్పుడే చిన్న స్నాక్స్ బ్రేక్ కోసం ఆగినాం లిటిల్ హార్ట్స్. ఇంకా ఒక కేక్ అయితే తింటున్నాము. తిన్న తర్వాత మళ్ళీ బయలుదేరుతాం. టైం ఇప్పుడు ఎంత అవుతుందంటే 6:35 అవుతుంది. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. Anxiety, filling up every space, no privacy, and silently, it could build and build until you finally see, whoa, it's taking over, damn no closure, moving closer, no exposure, I just wanna be a loner. Some can't stay sober, looking over all their shoulders, like moving boulders just to get out of the home. It sucks, I've had enough, I don't wanna feel the stuck under the rug, all my problems that I shove. I got nightmares in my head, I fear that the thoughts build. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కాగినాం, ఆగి తినేసి వచ్చినాం. ఇంకా ఆగి తినేసి వచ్చి ఇప్పుడు కార్లో మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా గంట ఉంది, గంటలో వెళ్ళాలి తొందరగా. ఇప్పుడైతే తమిళనాడుకి అయితే వచ్చేసాము. ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి ఇప్పుడు ఒక హోటల్ రూమ్కి అయితే వెళ్ళబోతున్నాము. హోటల్ రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఆ రూమ్ ఎలా ఉంది హిందీ అనేది. చూడండి, పదండి పోదాం. ఇప్పుడైతే రూమ్ లోకి వచ్చేసాము. రూమ్ లోకి వచ్చేసి టీవీ చూస్తున్నాం. ఇంకా సో ఇదే ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.